హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ వండబోతున్నాను కుండలో. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో అయితే ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత బిర్యానీ ఆకు వేసాను, అలాగే లవంగ, ఇలాచి, చెక్క వేసాను, సాయి జీరా. తర్వాత ఉల్లిపాయలు తగినన్ని తీసుకోవాలి. నేను 1/2 కేజీకి అయితే అంత వేసాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పాతకాలపు కుండలో వండితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్, అందుకే ఇది ట్రై చేశాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కాసంత ఉప్పు, ఇంకొంచెం పసుపు, వేసుకొని మిక్స్ చేయాలి. పసుపు ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ వేగుతుందని చెప్పేసి వేసాను ఫ్రెండ్స్. ఇలాగే యూట్యూబ్లోనే ఈ టిప్ చూశాను. అలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. అందరూ చికెన్లో ఫస్ట్ ఉప్పు, కారం అవి మిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. నేనైతే ఇలా ట్రై చేశాను, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ దీనికి పట్టేంత వరకు. నేను చేసిన ప్రాసెస్ చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు మనం దానిపైన మూత పెట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేయాలి. తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కొద్దిగా ఉడికింది కనిపిస్తుంది మనకు. తర్వాత ఇంకొంచెం మిక్స్ చేసుకొని తగినన్ని టమాటాలు వేసుకోవాలి. నాకు అనిపించింది ఈ కర్రీకి నేను టమాటా ఎక్కువే వేసాను అని. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని చెప్పేసి వేసాను, కానీ మళ్ళీ అనిపించింది ఎక్కువైపోయినాయి అని చెప్పేసి. కానీ మీరు కామెంట్స్లో తెలియజేయండి, 1/2 కేజీ కర్రీకి టమాటాలు ఎక్కువైనాయా తక్కువైనాయా, కరెక్ట్గా సరిపోయిందా అన్నది. తర్వాత క్యాప్ పెట్టుకొని ఇంకాసేపు చూసి తర్వాత ఉప్పు, కారం, ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫస్టే వేసుకున్నాము, కానీ ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుందని ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే తగినంత కారం వేసుకున్నాను. అలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, కారం అన్ని పీసెస్కి పట్టేలాగా. అది చిన్నగా ఉండడం వల్ల కలపడం కొంచెం ఇబ్బందిగా అయ్యింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది. అలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే కొంచెం ఉడికినట్టుగానే. ఇంకాసేపు అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే ఇంకా పూర్తిగా ఆయిల్ పైకి వచ్చేసింది. చూస్తున్నారు కదా. ఇంకా గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే అదే వేసాను. వేడిగా ఇంట్లో పొడి చేసింది అంటూ ఏమీ లేదు, అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇది ఉండే ఇంట్లో, అదే వేసుకున్నాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర ముందే వేసాను ఫ్రెండ్స్, అది చూపించడం మర్చిపోయాను. ఇంకంతే, అయిపోయింది ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ. ఎలా ఉందో